సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి మా ప్రతినిధి నరేష్, అలాగే గన్ పార్క్ దగ్గర నుంచి మా ప్రతినిధి సిద్ధార్థ్ సిద్ధంగా ఉన్నారు. ఇక మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి నర్సింగ్రావు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ముందుగా నరేష్ తో మాట్లాడదాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి నరేష్, ఏంటి అక్కడ సిచ్యువేషన్? మొత్తానికి మంత్రులు, మాజీ మంత్రులు సవాళ్లు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఏదైతే గురుకులాల్లో 2000 కోట్ల కుంభకోణం జరిగింది, దీన్ని నిరూపించడానికి సిద్ధమంటూ కూడా మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ చేయడం, దాన్ని మంత్రులు కూడా స్వీకరించిన నేపథ్యంలో కాసేపట్లో అంటే ఉదయం 11 గంటలకు తాము ఏదైతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తామో ఇక్కడికి ఏదైతే సంక్షేమ మంత్రులు ఉన్నారో అజారుద్దీన్ కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళంతా కూడా సంక్షేమ శాఖలకు వివిధ మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా చర్చకు సిద్ధంగా ఉంటే ఆధారాలతో సహా సాక్ష్యాధారాలతో సహా తాను నిరూపిస్తానంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన సవాల్. సో ఈ సవాల్ను కాంగ్రెస్ మంత్రులు కూడా స్వీకరించారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు, మాజీ మంత్రులుగా ఉన్న కేటీఆర్, హరీష్ రావు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తే తాము కూడా ప్రెస్ క్లబ్కి వస్తామంటూ కూడా అడ్లూరి లక్ష్మణ్ చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. కాసేపట్లోనే బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, గెల్లి శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళంతా కూడా వాళ్ళ బృందం అంతా కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రాబోతుంది. వీళ్ళు మంత్రుల కోసం ఇక్కడే వేచి చూస్తాము, కాసేపు ఏదైతే వాళ్ళకి తగిన సమయం ఇస్తాము, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడే ఉంటాము. కాంగ్రెస్ ప్రభుత్వంలో బాధ్యత కలిగిన మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇక్కడ రావాలంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పదే చెప్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనే కాస్త ఆందోళన కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఇక్కడ పోలీసులు కూడా మోహరించారు. నాయకులు కాసేపులో ఇక్కడ రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పోలీసు అధికారులు ఇక్కడ చేరుకుంటున్నారు. సో ఏమైనా జరగవచ్చు, ఆందోళన జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు మోహరించారు. పోలీస్ వ్యాన్ కూడా ఉంది. ఇక్కడ నాయకులు వస్తే అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదంటూ కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యం. ఇక అదే సమయంలో అటు అప్పుల విషయం మీద కూడా గత 2 రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నల్గొండలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన అప్పుల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం, దాని తర్వాత కౌంటర్గా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో ఈ అంశం మీద కూడా తాము సిద్ధమంటూ కూడా చెప్తున్నారు. ఇక గురుకులాల విషయానికి వస్తే 2000 కోట్ల గురుకుల కాంట్రాక్టుల్లో అవినీతి జరిగింది. ఏదైతే గురుకులాలకు సంబంధించి మొత్తంగా ఈ అంశం మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో గురుకులాలకు సంబంధించి అధికారిగా కూడా పనిచేస్తున్నారు. సో కాంట్రాక్టులు ఏదైతే గురుకుల కాంట్రాక్టులు తెలంగాణ వ్యక్తులకు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? 2014 నుంచి కూడా కొన్ని విద్యార్థులకు అందాల్సిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ అందట్లేదు అనేది అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చెప్తున్న సందర్భం. సో మొత్తానికైతే బీఆర్ఎస్ నాయకులు కాసేపట్లోనే ఇక్కడ రాబోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తారా లేదని కూడా కాస్త ఆసక్తిగా కలిగిస్తుంది. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి అధికార ప్రతినిధులు పంపిస్తాము, తాము అవసరం లేదు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ వస్తేనే ప్రస్తుత మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, అజారుద్దీన్ కావచ్చు మేము వస్తామంటూ కూడా కాంగ్రెస్లో ఉన్న మంత్రులు చెప్తున్న మాట. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే కాసేపట్లోనే తన బృందంతో బీఆర్ఎస్ పార్టీకి నాయకులకు సంబంధించిన బృందంతో ఇక్కడ రాబోతారు. అయితే పోలీసులు వాళ్ళు ఖచ్చితంగా అడ్డుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆందోళన నిర్వహించే ఆలోచన కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక తెలంగాణ భవన్కి ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్ కూడా జరుగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి. ఎందుకంటే మంత్రి జూపల్లి కృష్ణారావు అప్పుల మీద ఒక సవాల్ విసిరారు. తాను తెలంగాణ భవన్కి స్వయంగా వచ్చి అప్పులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్ల కాలంలో చేసిన అప్పులను వివరిస్తానంటూ కూడా అటు జూపల్లి సవాల్ విసరడం, దాన్ని హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు స్వయంగా తీసుకుని జూపల్లి తెలంగాణ భవన్కి వస్తే ఏదైతే కేంద్ర ప్రభుత్వ లెక్కలతో సహా ఆధారాలతో సహా గత ప్రభుత్వం ఏదైతే 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుడు ప్రస్తుతం 2.5 ఏళ్ల కాలంలో అటు రేవంత్ రెడ్డి చేసిన అప్పుల మీద తాము క్లారిటీ ఇస్తాము, పూర్తి ఆధారాలు లెక్కలతో సహా జూపల్లికి వివరిస్తామంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో మొత్తానికి ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అటు తెలంగాణ రాష్ట్ర అప్పుల అంశం కావచ్చు, గురుకులాల్లో జరుగుతున్న అవినీతి మీద అటు బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతున్న ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ అంశాల మీద కూడా ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కి కాసేపట్లోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.